హాయ్ ఎవ్రీవన్. నేను వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది. సో ఆ వీడియోలో లాస్ట్లో నేను ఏమని చెప్పినా అంటే, మీకు ఏమన్నా రెజ్యూమ్లో డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి అని చెప్పాను. సో ఆ రెజ్యూమ్స్ గురించి అయితే నాకు చాలా మెయిల్స్ వస్తున్నాయి. సో అందరికీ రిప్లై ఇవ్వడం అయితే నా వల్ల కాదు. సో అందుకోసమని మీకు ఈ వీడియోలో నేను రెజ్యూమ్ ఎలా ఉండాలనేది నేను చూపిస్తాను పక్కా. సారీ అండి, అంతమందికి అండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇద్దరు ముగ్గురు అడుగుతారు అనుకున్నాను. చాలామంది అడిగేసరికి నాకు ప్రాబ్లం అవుతుంది. అంత టైప్ చేయడం కష్టం కదా, అందుకే ఈ వీడియోలో చూపిస్తా. యాక్చువల్లీ నేను వీడియో ఎందుకు చేయలేదంటే, నేను అనుకున్న స్పాన్సర్షిప్ జాబ్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ వీడియో అనేది స్టార్ట్ చేయాలి. సో టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది వీడియోస్కి. సో అందుకోసమని ఫస్ట్ జాబ్ తెచ్చుకోవాలి, తర్వాత వీడియోస్ ఇన్ఫర్మేషన్ అనేది మంచి అందరికీ ఇవ్వాలి అని నేను అనుకున్నా. అందుకే నేను వీడియోస్ అనేవి కంప్లీట్గా స్టాప్ చేసేసి నేను జాబ్స్ అప్లై చేసిన. ఎందుకంటే నా అప్పుడే స్టూడెంట్ వీసా అనేది అయిపోతుంది. స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత నేను పోస్ట్ స్టడీ వర్క్ వీసా అప్లై చేసుకోవాలి. నేను ఏమనుకున్నా అంటే, పోస్ట్ స్టడీ వర్క్ వీసా అప్లై చేసుకోక ముందే నేను అనేది స్పాన్సర్షిప్ జాబ్ తెచ్చుకుంటే బాగుంటుంది కదా, డబ్బులు సేవ్ అవుతాయి, ప్లస్ మంచిగా అయ్యేలా ఇప్పుడే కౌంట్ అయిపోతుంది 5 years జాబ్ వచ్చిన తర్వాత అనేసి నేనైతే చాలా ట్రై చేసిన. 2 ఇంటర్వ్యూస్కి కూడా వెళ్ళిన. సెంట్రల్ లండన్లో ఒక ఇంటర్వ్యూ ఉండే, అక్కడికి వెళ్ళిన. నెక్స్ట్ ఇంటర్వ్యూ బ్రిస్టల్కి వెళ్ళిన. ఆ బ్రిస్టల్ అయితే మా దగ్గర నుంచి చాలా 4 hours జర్నీ. అంత జర్నీ చేసి వెళ్తే, సో అక్కడనైతే వాళ్ళైతే నన్ను ఇంటర్వ్యూ ఇన్ ద సెన్స్ ఏంటిదంటే, ఫస్ట్ వాళ్ళు వర్క్ చేయమని చెప్తారు. మనకు వచ్చిన వర్క్ అనేది వాళ్ళకి చూపించాలి. నాకు ఎలాంటి సర్టిఫికేషన్ అయితే లేదు. నేను ముందు జాయిన్ అయ్యి 6 months అవుతుంది. సో అక్కడ నేను చెప్పిన నాకు 6 months ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఎక్కువ కోర్సు ఏం చేయలేదు నేను. కాకపోతే నాకు వర్క్ అనేది కంప్లీట్గా వచ్చు, అన్ని వర్క్స్ అనేవి నాకు మొత్తం తెలుసు అని చెప్పా. సో నా మాటలు అయితే బాగా నమ్మైతే ఇంటర్వ్యూకి అయితే రమ్మని చెప్పారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఏం లేదు, అంత వర్క్ అనేది చేయమని చెప్పారు. సో చేయమన్న తర్వాత నేనైతే బాగానే చేసా. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే కాల్ రాలేదు వెంటనే. సో మళ్ళీ కాల్ చేసి అడిగా, అసలు ఏమైంది, ఓకేనా కాదా అని అడిగా. ఎందుకంటే నేను PSW అప్లై చేసుకోవాలి, టైం లేదు. 1 month అయితే అయిపోతుంది. ఇక వాళ్ళు 1 week అని చెప్పేసి 1 month దాకా ఎక్స్టెండ్ చేసి నాకు ఎలాంటి రిజల్ట్స్ అనేవి చెప్పలేదు, వచ్చింది రాలేదు ఏం చెప్పలేదు. సో నేను వెయిట్ చేస్తూ చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత ఒక 1 month నా PSW టైం కూడా వచ్చేసింది. చచ్చినట్టు PSW అయితే అప్లై చేసుకున్నా. ఫస్ట్ మెయిన్ అది కదా, జాబ్ అయితే రాలేదు. PSW అప్లై చేసుకున్న తర్వాత ఏమైంది అంటే, వీళ్ళు నాకు కాల్ చేశారు. సెకండ్ టైం వాళ్ళు అంతకు ముందే అనుకుంటా కాల్ చేసి మళ్ళీ ఇంకొకసారి రా అని చెప్పారు. ఇంకొకసారి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే కూడా వర్క్ చేసా. నేను లోపల ఏమనుకున్నా అంటే, మంచిగా పిలుస్తున్నారు, వర్క్ చేయించుకుంటున్నారు, ఫ్రీగా కదా, మనము ఏంటంటే షాడోయింగ్ లాగా, అంటే ఫ్రీగా వర్క్ చేయాలి కదా, అక్కడ ఫ్రీగా మంచిగా చేయించుకుంటారు, మాకేమి ఇవ్వరేమో అట్లా, వాళ్ళు అందరిని అట్లనే వాళ్ళకి ఏంటిది స్టాఫ్ తక్కువ ఉండి ఇట్లా వర్క్ చేయించుకుంటారేమో అని చాలా అనిపించింది లోపల. కాకపోతే నేనైతే వెళ్ళిన 2 times. వెళ్ళిన తర్వాత PSW అప్లికేషన్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు కాల్ చేసి, సరే నీకు స్పాన్సర్షిప్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము, కాకపోతే వితిన్ ఏ మంత్లో జాయిన్ కావాలి అని చెప్పారు. జాయిన్ కావాలని చెప్పిన తర్వాత మనకు అక్కడికి చాలా హ్యాపీ, చాలా అంటే చాలా. ఇక మనం వచ్చిందే స్పాన్సర్షిప్ కోసం, వచ్చిందంటే నేనైతే హ్యాపీగా, అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా అనుకొని వెంటనే ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ జాబ్ చేస్తున్నా కదా, అక్కడ వాళ్ళకి కాల్ చేసి నేను రిజైన్ చేస్తున్నా, 28 days మీకు నోటీస్ పీరియడ్ కదా, ఆ 28 days నోటీస్ పీరియడ్ ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి అని చెప్పేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే, అవునా ఎందుకు అలా అంటే, నాకు ఆల్రెడీ వేరే దగ్గర జాబ్ వచ్చింది అని చెప్పా. సో యాక్చువల్గా ఫస్ట్ నేను వీళ్ళని అడిగా, ఒక 6 months బిఫోరే వీళ్ళని అడిగా, నాకు స్పాన్సర్షిప్ ఇస్తారా అంటే, లేదు అసలు మా కంపెనీ అనేది స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేయదు అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే అనుకొని ఇప్పుడు వీళ్ళకి చెప్పిన తర్వాత ఒక 3 days ఎవరికైతే చెప్పకు, నువ్వు రిజైన్ చేసినట్టు, కాకపోతే నేను మీకు మళ్ళీ కాల్ చేసి మాట్లాడతా అని చెప్పిండు. ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతానికి ఎవరైతే ఉన్నారో మా మేనేజర్, వాళ్ళు కాల్ చేసి చెప్తా అని చెప్పారు. నెక్స్ట్ సరే అని నేను హాలిడే తీసుకున్నా. సో అప్పుడు ఇండియాకి వెళ్ళిపోయినా. మ్యారేజ్ ఉండే మా మరిదిది, మా చెల్లెది, ఇద్దరిది. సో అక్కడికి ఇండియాకి మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత నాకు వీళ్ళు కాల్ చేశారు, ఎవరైతే
ప్రజెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాల్ చేసి లేదు నిన్ను వదులుకోవడం మాకు ఇష్టం, నువ్వు చాలా హార్డ్ వర్కింగ్ కదా, నీకు మేము స్పాన్సర్షిప్ ఇస్తాము, ఇంకా వాళ్ళకన్నా వాళ్ళనే సేమ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తాము, అన్ని ఫెసిలిటీస్ నీకు ఉంటాయి, నువ్వైతే వేరే దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు అని చెప్పారు. సో నేను కూడా, ఎందుకంటే ఒక ఫార్మసీకి ఇంకో ఫార్మసీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎట్లా అంటే సిస్టమ్స్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ఉన్న సిస్టమ్ సాఫ్ట్వేర్ అక్కడ ఉండదు, అక్కడ మళ్ళీ మనం కొత్తగా నేర్చుకోవాలి. అందుకోసం అని నేనేం చేసిన అంటే ఇక్కడైతేనే బెటర్ కదా, ఫస్ట్ నుండి అదే నేర్చుకున్నది. ప్లస్ నాకు ఎలాంటి ఏం లేనప్పుడు కూడా వీళ్ళే కదా నాకు జాబ్ అనేది ప్రొవైడ్ చేసిరు అని నేను అనుకొని, సో ఇక్కడైతేనే బెటర్ అని చెప్పేసి సరే ఓకే నేను ఇక్కడ మీరు స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేస్తే నేను ఇక్కడే ఉంటా అని చెప్పాను. సో అలా నాకైతే స్పాన్సర్షిప్ వచ్చింది. తర్వాత వాళ్ళు కాస్ట్ కూడా రిలీజ్ చేశారు. ప్లస్ ఇప్పుడు నేను ఒక 2-3 డేస్లో అప్లై కూడా చేసుకుంటా. అలా ఫార్మసీలో నాకు ఫైనల్గా తెలిసింది ఏంటంటే కోర్స్ చేసినా చేయకున్నా నాకు స్పాన్సర్షిప్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. కాకపోతే చాలా కష్టపడాలి, చాలా అంటే చాలా చాలా అప్లై చేస్తుండే. అసలు మనకి ఎంత అప్లై చేసినా కూడా ఇంటర్వ్యూస్ రావు, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా వాళ్ళ నుండి రెస్పాన్స్ కూడా రాదు. సో మనం మస్తు పేషెన్స్గా ఉండి చాలా అంటే చాలా అప్లై చేస్తూ ఉంటే లాస్ట్కి ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది. సో అసలు నెవర్ గివ్ అప్ అండి ఎవరైనా, ఎందుకంటే అప్లై చేస్తూ ఉండాలి, చేస్తూ ఉంటేనే మనకి ఛాన్సెస్ అనేది వస్తుంది. మనం ఎప్పుడైతే వదిలేస్తామో మనం ఎక్కువ ట్రై చేయం కాబట్టి అస్సలు ఆపర్చునిటీ అనేది రాదు మనకి. సో ఎప్పుడు మనం ఎంత కష్టపడితే అంతకు మించి ఉంటుంది. సో ఇంకొకటి మనం చేసే వర్క్ కూడా మంచిగా కంప్లీట్గా నేర్చుకోవాలి ఒకవేళ జాయిన్ అయిన తర్వాత కూడా. ఎందుకంటే మనకి స్పాన్సర్షిప్ వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, మనం వేరే దగ్గరికి పోయినా కూడా మనకి మన వర్క్ డిపెండ్ చేసుకొని వాళ్ళు మనకి స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ మనం హార్డ్ వర్కింగ్ వాళ్ళకు మంచిగా వర్క్ చేస్తే. అందుకే అన్నీ మంచిగా కరెక్ట్గా నేర్చుకుంటూ అన్నీ ఎప్పటికప్పుడు అన్నీ నేర్చుకుంటూ మనం ఎట్లా అంటే సెల్ఫిష్గా ఉండొద్దు, నేనేం పని చేయ ఇట్లనే ఉంటా టైంపాస్ చేస్తాను అస్సలు అనుకోవద్దు. మంచిగా ఎక్కడున్నా ఏ వర్క్ చేసినా కూడా మంచిగా ఒక డిసిప్లిన్గా మంచిగా చేస్తే మనకి ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. సో చూడండి ఇప్పుడు రెజ్యూమ్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. సింపుల్గా ఉంటుందండి రెజ్యూమ్, పెద్ద కష్టమేం అవసరం లేదు. నేనైతే వచ్చిన తర్వాత ఏం చేసిన, ఇక్కడికి యూకే వచ్చిన తర్వాత రెజ్యూమ్ డబ్బులు పెట్టి మరీ చేయించుకున్నాం, మనీ ఇచ్చి మరి. ఎలా అంటే ఇట్లా చేస్తారు, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, మనం ఇంత £4 £5 కొడితే ఒక రెజ్యూమ్ అనేది మనకి ఇస్తారు. సో అలానే అనుకున్నా. కాకపోతే నేను ఒకసారి ఇట్లా స్టూడెంట్ సపోర్ట్ వాళ్ళు ఉంటారు కదా, కాలేజ్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది రెజ్యూమ్ ఎంత సింపుల్గా ఉంటే మనకు అన్ని ఛాన్సెస్ అనేది వస్తుంది. రెజ్యూమ్ అనేది చాలా సింపుల్గా ఉండాలి, చాలా అంటే చూపిస్తే ఇప్పుడు ఎంత అంటే న్యాచురల్గా మన ఫస్ట్ చూడండి నేను చూపిస్తాను. సో చూడండి ఫస్ట్ మన నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, నెక్స్ట్ పోస్ట్ కోడ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఒక 4 హెడ్డింగ్స్, పర్సనల్ సమ్మరీ, మనం ఎక్కడైతే మనం ఏ యూనివర్సిటీలో చదివాము, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తర్వాత ఎన్ని ఇయర్స్, తర్వాత ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకపోతే ట్రైనీగా జాయిన్ అవుతామని చెప్పాలి. సో నెక్స్ట్ మనం ఏ పొజిషన్కి అయితే అప్లై చేస్తున్నామో అది రాసి, మనం ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి రీలొకేట్ అవుతామని కూడా అక్కడ రాయాలి, రాస్తే చాలా బెనిఫిట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ హిస్టరీ, మనం ఏంటిది మనకి ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా మెయిన్గా చెక్ చేస్తారు. ఫార్మసీ వాళ్ళకైతే చాలా ఈజీగా దొరుకుతుంది. ఎడ్యుకేషన్ హిస్టరీ అనేది ఎక్కడ చదివామో అదంతా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కడెక్కడ ఎక్స్పీరియన్స్ లేకున్నా ఉందని పెట్టుకోవడం బెటర్. సో ఇవన్నీ కామన్గా ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తే అయిపోతుంది. చెప్తే వాళ్ళు ఇక్కడ అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది, మాకు లేదు అలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ స్కిల్స్ ఏంటి అంటే కామన్గా ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ స్కిల్స్ యాడ్ చేసుకోవాలి. అంత చాలా సింపుల్ రెజ్యూమ్ అనేది. సో ఇంత సింపుల్గా చేస్తేనే మనకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇలా చేసుకొని అప్లై చేసి అప్పుడు ఒకవేళ మీకు ఏమన్నా ఏంటి రిప్లై రాకపోతే అడగండి. ఖచ్చితంగా చాలామందికి నేను ఫ్రెండ్స్కి రెజ్యూమ్ రికమెండ్ చేస్తా, వాళ్ళు రెజ్యూమ్ ఇండీడ్లో పెట్టుకొని అప్లై చేస్తే వాళ్ళకైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అట్లీస్ట్ ఇంటర్వ్యూస్ అయితే వచ్చినాయి. ఇక మిగతాదైతే మనం ఏం చేయలేం కదా. సో అలా ఇలా బేసిక్గా చేసుకొని నేనైతే ఒక చూడండి ఇంత సింపుల్గా ఉండాలి రెజ్యూమ్, అప్పుడే మనకు ఛాన్సెస్ వస్తాయి.
సో నేను ఎలాంటి పీడిఎఫ్ కానీ ఏం కానీ మీకు పెట్టట్లేదు, ఎందుకంటే మీరు ఇదంతా చేస్తేనే మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది మన రెజ్యూమ్లో ఏముందనేది. సో మీరందరూ వర్డ్ డాక్యుమెంట్ వర్డ్లో టైప్ చేసుకోండి. సో ఇంకేమన్నా డౌట్స్ నేనైతే ఇంకా వీడియోస్ అయితే చేస్తాను, ఎలా కోర్సెస్ ఎలా చేయాలి, సో స్పాన్సర్షిప్ వస్తే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని ఇయర్స్ ఏంటి అనేది అన్నీ చెప్తా. సో వీడియోస్ అయితే వాచ్ చేస్తూ లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది పక్కా ఇస్తాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా స్టూడెంట్స్కి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను ఇస్తాను. అసైన్మెంట్స్ కూడా ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తా కొన్ని వీడియోస్లో. ప్లస్ స్పాన్సర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రొసీజర్, ఇవన్నీ కూడా చెప్తాను. సో సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.